ఆర్టీసీ ప్రైవేటీకరణ విరమించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సుల పేరిట కోట్లాది రూపాయలు విలువ చేసే 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు దారదత్తం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆర్టీసీ ప్రైవేటీకరణను విరమించుకోవాలని కోరుతూ 26న రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. దాసర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య, అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీని ప్రైవేటీకరించ తప్పదని చైర్మన్ కొనగళ్ల నారాయణ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. విద్యుత్ బస్సుల పేరిట 300 నుంచి 400 కోట్ల విలువ చేసే 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు దారదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. అతిపెద్ద సంస్థ అయిన ఆర్టీసీ 70 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తుందని, ఇందులో శ్రీశక్తి పథకం ద్వారా 35 లక్షల మందికి ఉచిత ప్రయాణం అందిస్తుందని అన్నారు. ఉద్యోగులందరూ ఆర్టీసీ ప్రైవేటీకరణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే అన్ని డిపోల ముందు ఆందోళన నిర్వహించామని, 26న రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ విరమించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పబ్లిక్ సెక్టార్ని కాపాడుకోవడానికి ఏ సంఘాలు ముందుకొస్తాయో వాళ్ళందరినీ ఏఐటీయూసీ సమీకరిస్తుంది. అటు ఎంప్లాయీస్ని, ఇటు బయట ఉన్నటువంటి కార్మిక సంఘాలు సంయుక్తంగా ఐక్య కార్యాచరణ రూపొందించుకొని మనం పోరాటం చేయడానికి సంసిద్ధం అవుతున్నాం. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో ఆర్టీసీని కాపాడుకునే దాంట్లో కార్మిక వర్గం ఉద్యోగులతో ఈరోజు ఉద్యోగులయ్యారు. ఇంతకుముందు ఆర్టీసీ కూడా ఏఐటీసీ అనుబంధంగా ఒక ట్రేడ్ యూనియన్ సంస్థలో ట్రేడ్ యూనియన్ యాక్ట్ కింద పనిచేసేటటువంటి సంఘంలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు మారిన తర్వాత ప్రభుత్వం కూడా ఏం ఆలోచన చేస్తుంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు సంస్థని ఎక్కడికి తీసుకుపోయినా కూడా పర్వాలేదు, వీళ్ళంతా రియాక్ట్ కారు, వీళ్ళు ఉద్యమంలోకి రారు. మరి ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ఆర్టీసీలో ఉన్నటువంటి కోట్ల రూపాయల ఆస్తులు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేమేమైనా చేసుకోవచ్చు, మేము ఆస్తులన్నీ ప్రభుత్వ స్వాధీనం చేసుకోవచ్చు, ఆస్తులన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పవచ్చు, లేకపోతే మేము అమ్ముకోవచ్చు. మా సంస్థ కాబట్టి మా సంస్థలో ఉన్న బస్సులన్నిటిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పవచ్చు అనేటటువంటి ఒక అనాలోచితమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మా ఉద్యోగులు కూడా ఈ సంస్థని కాపాడుకోవటం మా హక్కు. ఎందుకంటే ఆ సంస్థని రక్షించుకుంది ఇప్పటి వరకు 70 ఏళ్ళుగా ఆ సంస్థని రక్షించుకుంది. అనేక సందర్భాల్లో అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సంస్థని రక్షించుకున్నటువంటిది ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులే. మరి నాతో పాటు మా రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకాష్ గారు, ఉపాధ్యక్షులు మూలే సాంబశివరావు గారు, మా రాష్ట్ర కార్యదర్శి వి జాన్సన్ బాబు గారు తదితరులు మేము ప్రెస్ మీట్లో పాల్గొంటున్నాము. ఈరోజు ముఖ్యంగా ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. విద్యుత్ బస్సుల కొనుగోలు పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 11-12 డిపోలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడే విజయవాడలో ఉన్నటువంటి విద్యాధరపురము, గుంటూరు టు నెల్లూరు టు, అదేవిధంగా తిరుపతి దగ్గర మంగళం డిపోను, ఇంకా రాష్ట్రంలో కొన్ని డిపోలన్నిటి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థ ఏదైతే పినాకిల్ కంపెనీ ఉందో, బొంబాయి కంపెనీ, ఆ పినాకిల్ కంపెనీకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది.